గ్రీకు లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని రఫ్ చేసుకొని లాటిన్ భాషలో రాశాడు ప్లీనీ అనేటువంటి వ్యక్తి. ఏ బుక్ అండి? న్యాచురల్ హిస్టరీ. ప్లీనీ అనేటువంటి వ్యక్తి ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ప్లీనీ అనేటువంటి వ్యక్తి ఇటలీ దేశానికి, he belongs to the nation Italy. He has written one famous book that was natural history. It is in Latin language. మరి న్యాచురల్ హిస్టరీ రివీల్స్ దట్, న్యాచురల్ హిస్టరీ ఏం చెప్తుంది అంటే ద మిలిటరీ పవర్ ఆఫ్ మౌర్యన్స్. ఏం చెప్తుంది అంటే మౌర్యుల యొక్క సైనిక శక్తిని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మౌర్యన్స్ యొక్క మిలిటరీ పవర్ గురించి, మౌర్యన్స్ యొక్క సైనిక శక్తి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ బుక్కు అంటే న్యాచురల్ హిస్టరీ అనేటువంటి బుక్కు. మౌర్యుల యొక్క సైనిక శక్తి గురించి వివరించేటువంటి బుక్ ఏంటి అంటే న్యాచురల్ హిస్టరీ. ఏమంటుంది న్యాచురల్ హిస్టరీ అంటే, ఈ న్యాచురల్ హిస్టరీ ప్రకారం మౌర్యులకి ఒక 6 లక్షల కాల్బలం ఉంది. 6 లక్షల కాల్బలం అంటే ఇన్ఫాంట్రీ, పదాతి దళం అంటే నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేసేటువంటి వాళ్ళు. 6 లక్షల పదాతి దళం ఉంది, నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేసేటువంటి వాళ్ళు. దానితో పాటు 30 అంటే 30,000 హార్స్ పవర్ ఉంది, అంటే 30,000 గుర్రపు దళము అనేటువంటిది ఉంది. దానితో పాటు 9,000 గజదళము అనేటువంటిది ఉంది, అంటే ఎలిఫెంట్ ఫోర్స్ అనేటువంటిది. దానితో పాటు 8,000 చారియట్ ఫోర్సెస్ అనేటువంటిది ఉంది, రథబలము అనేటువంటిది ఉంది. అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళకి 30 లక్షల కాల్బలము, అంటే 6 లక్షల కాల్బలము, 30,000 గజదళము, 30,000 అశ్వదళము, 9,000 గజదళము, 8,000 రథబలము అనేటువంటిది ఉంది. మౌర్యుల యొక్క సైనిక శక్తి చూడండి. ఆ రోజుల్లోనే చాలా పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు మౌర్యులు. 6 లక్షల కాల్బలము ఇన్ఫాంట్రీ, 30,000 అశ్వదళము హార్స్ పవర్, 9,000 గజదళము అంటే ఎలిఫెంట్ ఫోర్స్, 8,000 రథబలము అంటే చారియట్ ఫోర్స్ ఉంది. ఇంత పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేశారు ఎవరు అంటే మౌర్యులు. ఇలా మౌర్యుల సైనిక శక్తి గురించి తెలియజేసేటువంటి బుక్ ఏంటి అంటే ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ. ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ. దీనితో పాటు న్యాచురల్ హిస్టరీ అనేటువంటి బుక్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని ఒకసారి చెప్పాను. ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది? ట్రేడింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వ్యాపారము, భారతదేశం ఇతర దేశాలతో వ్యాపారం ఎలా చేస్తుంది, ఏ రేవు పట్టణాల ద్వారా చేస్తుంది, ఏవి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఏవి ఇంపోర్ట్ చేస్తుంది, ఇలా ట్రేడింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బుక్ కూడా ఏంటండి న్యాచురల్ హిస్టరీ. దానితో పాటు సముద్ర మార్గాల గురించి, సీ రూట్ల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బుక్ న్యాచురల్ హిస్టరీ అనేటువంటి బుక్. న్యాచురల్ హిస్టరీ అనేటువంటి బుక్. అర్థమవుతుందని చెప్పేది? సరే, నెక్స్ట్ ఇంకా మౌర్యుల యొక్క చరిత్రని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేటువంటి బుక్కులండి. కొంతమంది గ్రీకు రచయితలు రాసినటువంటి బుక్స్, కొంతమంది గ్రీకు ఆథర్స్ అంటే చూడండి ప్లుటార్క్ అనేటువంటి వ్యక్తి, కొంతమంది గ్రీకు ఆథర్స్, ప్లుటార్క్ అనేటువంటి వ్యక్తి, స్ట్రాబో అనేటువంటి వ్యక్తి, ప్లుటార్క్, స్ట్రాబో, దానితో పాటు డైమకస్, ప్లుటార్క్, స్ట్రాబో, డైమకస్ ఇటువంటి వాళ్ళు ఎవరు అంటే గ్రీకు ఆథర్స్, గ్రీకు రచయితలు. ప్లుటార్క్, స్ట్రాబో, డైమకస్ లాంటి గ్రీకు ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ద్వారా కూడా ఎవరి యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు అంటే మౌర్యుల యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. దానితో పాటు
బౌద్ధ మత గ్రంథాలు, బుద్ధిజం టెక్స్ట్ అనేటువంటివి, బౌద్ధ మత గ్రంథాలు అనేటువంటివి ఈ మౌర్యుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఆధారమవుతున్నాయి. శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి బుద్ధిజం టెక్స్ట్ అనేటువంటివి, శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి బుద్ధిజం టెక్స్ట్ అవి ఏంటి అంటే మహావంశము అనేటువంటి బుక్కు, దీపవంశము అనేటువంటి బుక్కు, మహావంశం, దీపవంశం, వంశత ప్రకాశిని, వంశత ప్రకాశిని, మహావంశం, దీపవంశం, వంశత ప్రకాశిని అనేటువంటి బుక్స్ ఇవి శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి బౌద్ధ గ్రంథాలు, శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి బుద్ధిజం టెక్స్ట్ అనేటువంటివి. ఇవన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి? పాలీ భాషలో ఉన్నాయి. ఏ భాషలో ఉన్నాయండి? పాలీ భాషలో. అంటే శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి బౌద్ధ గ్రంథాలు మహావంశం, దీపవంశం, వంశత ప్రకాశిని, వంశత ప్రకాశిని అనేటువంటి బుక్, వంశత ప్రకాశిని ఇవన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి? పాలీ భాషలో. శ్రీలంక అనేటువంటిది ఏ బౌద్ధ మతానికి ఎక్కువగా ఉంటుంది? శ్రీలంకలో హీనయాన బుద్ధిజం. చెప్పాను చూడండి, శ్రీలంకలో ఏ బుద్ధిజం ఉంటుంది? హీనయాన బుద్ధిజం. ఆ హీనయాన బుద్ధిజానికి సంబంధించినటువంటి బుక్స్ మహావంశం, దీపవంశం, వంశత ప్రకాశిని ఇవి ఎవరి గురించి చెప్తున్నాయి? మౌర్యుల గురించి. అంటే టోటల్ మౌర్యులే కాదు, ఈ బుక్స్ని చదవడం వల్ల, ఈ బౌద్ధ మత గ్రంథాలను చదవడం వల్ల కూడా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు? మౌర్యుల గురించి. ఓన్లీ వీళ్ళ కోసమే రాసినవి కాదు, బౌద్ధ మతానికి సంబంధించిన బుక్స్ వీటిల్లో ఎవరి గురించి ప్రస్తావన ఉంటుంది? మౌర్యుల గురించి. మౌర్యుల కూడా మెయిన్గా అశోకుడు గురించి ప్రస్తావన ఉంటుంది. బౌద్ధిజం బుక్స్ కాబట్టి మెయిన్గా ఎవరి గురించి ఉంటుంది? అశోకుడు గురించి. నెక్స్ట్, టిబెట్ దేశానికి సంబంధించినటువంటి బౌద్ధ బుక్స్ అనేటువంటివి, టిబెట్ దేశానికి సంబంధించినటువంటి బౌద్ధ బుక్స్ దివ్యవదన అనేటువంటి బుక్, దివ్యవదన టిబెట్ దేశానికి సంబంధించినటువంటి బౌద్ధ మత గ్రంథం అండి దివ్యవదన. దీనితో పాటు లామా తారానాథ్ అనేటువంటి వ్యక్తి హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఇంకొక వ్యక్తి పేరేంటండి? లామా తారానాథ్. ఈ లామా తారానాథ్ రాసినటువంటి బుక్ పేరేంటండి? హిస్టరీ ఆఫ్ టిబెట్, హిస్టరీ ఆఫ్ టిబెట్. ఇక్కడ చూద్దాం, టిబెట్ దేశానికి సంబంధించినటువంటి బౌద్ధ బుక్స్ అండి. హిస్టరీ అంటే టిబెట్ దేశానికి సంబంధించిన దివ్యవదనం, దివ్యవదన అనేటువంటి బౌద్ధ గ్రంథము, లామా తారానాథ్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి బుక్స్. ఈ బుక్స్ అనేటువంటివి కూడా ఎవరి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి? మౌర్యుల యొక్క చరిత్రని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. మౌర్యుల యొక్క చరిత్రని తెలుసుకోగలుగుతున్నాం. దీనితో పాటు, ఈ బుక్స్తో పాటు భారతదేశానికి వచ్చినటువంటి చైనా దేశానికి సంబంధించినటువంటి బుద్ధిస్ట్ ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు, చైనా దేశం నుంచి వచ్చినటువంటి బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి, బౌద్ధ మతం గురించి నేర్చుకోవడానికి, బుద్ధుడు పుట్టిన, బుద్ధుడు నడయాడినటువంటి నేలని ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావించి ఇక్కడ ఇంకా బుద్ధిజం గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో భారతదేశానికి వచ్చినటువంటి కొంతమంది బుద్ధిస్ట్ ట్రావెలర్స్ రాసినటువంటి బుక్స్ ద్వారా కూడా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? మౌర్యుల గురించి. అంటే చైనా బుద్ధిజం ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు రాసినటువంటి కొన్ని బుక్స్ ద్వారా కూడా మనకి మౌర్యుల గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అటువంటి వాళ్ళలో చైనా దేశం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి బౌద్ధ మత ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు, బౌద్ధ మత యాత్రికులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా ముగ్గురు ఉన్నారు. ప్రధానంగా ఎంతమంది ఉన్నారండి? ముగ్గురు. వాళ్ళు పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి, హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి,
ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళ ముగ్గురు కూడా ఏ దేశం నుంచి వచ్చారండి? చైనా దేశం. చైనా దేశం నుంచి వచ్చినటువంటి ముగ్గురు బౌద్ధ మత ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు రాసినటువంటి బుక్స్ ద్వారా, వాళ్ళు రాసినటువంటి టెక్స్ట్ ద్వారా మౌర్యుల యొక్క చరిత్ర అనేటువంటిది కొంతవరకు మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి చైనా దేశం నుంచి వచ్చినటువంటి ఈ చైనా ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరున్నారు? చైనా దేశం నుంచి వచ్చినటువంటి ఆ ముగ్గురు బుద్ధిస్ట్ ట్రావెలర్స్ ఎవరు అంటే, ఫస్ట్ది పాహియాన్. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి చైనా దేశ ట్రావెలర్ ఎవరు అంటే పాహియాన్ అనేటువంటి వ్యక్తి. భారతదేశానికి వచ్చినటువంటి ఫస్ట్ చైనా బుద్ధిస్ట్ ట్రావెలర్ ఎవరు అంటే పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి 399 నుంచి 414 AD వరకు, క్రీస్తు శకం 399 నుంచి 414 వరకు భారతదేశంలో ఉన్నాడు. అప్పుడు ఎవరి యొక్క కోర్టులో ఉన్నాడు అంటే చంద్రగుప్త II యొక్క కోర్టులో ఉన్నాడు. ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క కోర్టులో ఉన్నాడు. చంద్రగుప్త II కోర్టులో ఉన్నాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ముగ్గురు చైనా దేశానికి సంబంధించినటువంటి ట్రావెలర్స్, వాళ్ళలో మొట్టమొదటి వాడు పాహియాన్. పాహియాన్ అనేటువంటి వ్యక్తి 399 నుంచి 414 AD వరకు భారతదేశంలో ఉన్నాడు. ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి ఎవరి కోర్టులో ఉన్నాడు? ఆయన ఇండియాను సందర్శించినప్పుడు కొన్ని రోజులు ఎవరి కోర్టులో ఉన్నాడు, ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉండి అక్కడ ఉండేటువంటి అంటే ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూశాడు. ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్లేసులు చూసి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు గుప్తుల యొక్క పరిపాలన గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎవరు అంటే పాహియాన్. ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు. దాని పేరే ఫుకువోకి అనేటువంటి బుక్కు. దాని పేరే ఫుకువోకి అనేటువంటి బుక్కు. ఫుకువోకి. పాహియాన్ అనేటువంటి వ్యక్తి ఫుకువోకి అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఈ బుక్ అనేటువంటిది గుప్తుల యొక్క చరిత్రను తెలుసుకోవడంతో పాటు మిగతా అంటే బుద్ధిజాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఫుకువోకి అనేటువంటి బుక్కును రాసినటువంటి వ్యక్తి పాహియాన్ అనేటువంటి వ్యక్తి. నేను ఏముంది ఫుకువోకి అనేటువంటి బుక్ ఏం చెప్పాడు అనేటువంటిది నేను రెండవ చంద్రగుప్తుడి దగ్గర చెప్తున్నాను. నేను కేవలం ఇక్కడ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే మౌర్యుల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి బుక్స్ ఏంటి అనేటువంటివే చెప్తున్నాను. నెక్స్ట్ది హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి. హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి 630 నుంచి 644 AD వరకు భారతదేశంలో ఉన్నారు. 630 నుంచి 644 వరకు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి. ఈ హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధానంగా ముగ్గురు రాజుల యొక్క కోర్టును విజిట్ చేశాడు. ముగ్గురు రాజుల యొక్క కోర్టులో కొన్ని రోజులున్నాడు. హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి ప్రధానంగా ఎక్కువ రోజులు ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే హర్షుడి యొక్క కోర్టులో ఉన్నాడు. మెయిన్గా ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే హర్షుడి యొక్క కోర్టులో ఉన్నాడు. హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి మెయిన్గా హర్షుడి యొక్క కోర్టులో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడు. ఈయన కోర్టులోనే హర్షుడి యొక్క కోర్టులో ఉన్నాడు. హర్షుడి యొక్క కోర్టులో ఉంటూ మిగతా గ్రేట్ రూలర్స్ యొక్క రాజ్యాలను కూడా విజిట్ చేశాడు, సందర్శించాడు.
అలా సందర్శించినటువంటి వాళ్ళలో పులకేసి టూ అనేటువంటి వ్యక్తి, పులకేసిన్ టూ అనేటువంటి వ్యక్తి, రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి. దానితో పాటు నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి, నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి. మొదటి నరసింహవర్మ. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి ఏ టైంలో ఉన్నాడని చెప్తున్నాను? 630 నుంచి 44 వరకు ఉన్నాడు. ప్రధానంగా ఎవరి కోర్టులో ఉన్నాడు? ఎక్కువ రోజులు ఎవరి కోర్టులో ఉన్నాడు? హర్షుడి యొక్క కోర్టులో. మనం హుయాన్సాంగ్ అనగానే ఎవరు గుర్తు రావాలి? హర్షుడే గుర్తు రావాలి. హుయాన్సాంగ్ అనగానే ఎవరు గుర్తు రావాలి? హర్షుడు. హర్షుడి కోర్టులో ఉంటూ, హర్షుడి యొక్క ఆస్థానంలో ఎక్కువ రోజులు ఉంటూ, మిగతా రాజులు ఆ రోజులలో హర్షుడితో పాటు ప్రధానమైనటువంటి రాజులు, హర్షుడితో పాటు అంటే హర్షుడి అంతటి గ్రేట్నెస్ ఉన్నటువంటి రాజులు వీళ్ళిద్దరూ కూడా, పులకేసి రెండవ పులకేసి, మొదటి నరసింహవర్మ అనేటువంటి ఈ రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి వెస్టర్న్ చాళుక్య వంశానికి సంబంధించిన వ్యక్తి. పశ్చిమ చాళుక్యులు లేకపోతే బాదామి చాళుక్య వంశానికి సంబంధించిన వ్యక్తి. ఎవరు? రెండవ పులకేసి. ఏ వంశానికి సంబంధించిన రాజు అండి? బాదామి చాళుక్య వంశానికి సంబంధించిన రాజు, పశ్చిమ చాళుక్య వంశానికి సంబంధించినటువంటి రాజు. నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి పల్లవ వంశానికి సంబంధించిన రాజు. నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి పల్లవ వంశానికి సంబంధించిన రాజు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. హర్షుడు అనేటువంటి వ్యక్తి, దీని తర్వాత ఈయన రాజపుత్ర వంశం అండి. హర్షుడు అనేటువంటి వ్యక్తి రాజపుత్ర రాజు. నెక్స్ట్ ఇది పులకేసి అనేటువంటి వ్యక్తి బాదామి చాళుక్య వంశం, నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి పల్లవ వంశం. ఇప్పుడు హర్షుడు అనేటువంటి వ్యక్తి పులకేసి టూ అనేటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. హర్షుడు అనేటువంటి వ్యక్తిని ఎవరు ఓడించాడు? రెండవ పులకేసి ఓడించాడు. రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి ఎవరి చేతిలో చనిపోయాడు అంటే మొదటి నరసింహవర్మ చేతిలో చనిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి మళ్ళీ, హర్షుడు ఎవరి చేతిలో ఓడిపోతాడు? రెండవ పులకేసి. రెండవ పులకేసిని ఎవరు చంపేస్తాడు? మొదటి నరసింహవర్మ అనేటువంటి వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే టైంలో, ఇంచుమించుగా ఒకే టైంలో పరిపాలించినటువంటి రాజులు. ఇంచుమించుగా ఒకే టైంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు హర్షుడు. ఇక్కడ ఉండేటువంటి దక్కన్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు పులకేసి. దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు నరసింహవర్మ. అంటే ప్యారలల్గా వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కొక్క ఏరియాను రూల్ చేస్తూ ఉన్నాడు. హర్షుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి కనౌజ్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి కర్ణాటకలో ఉండేటువంటి బాదామి లేకపోతే వాతాపిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు. నరసింహవర్మ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి కంచిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ప్యారలల్గా ఒకే టైంలో పరిపాలిస్తున్న రాజులు, ఇంచుమించు ఒకే టైంలో ఉండేటువంటి రాజులు. వీళ్ళ ముగ్గురు యొక్క కోర్టును విజిట్ చేశాడు ఎవరు? హుయాన్సాంగ్. ఆయన ఎవరు? చైనా దేశం నుంచి వచ్చినటువంటి బుద్ధిస్ట్ ట్రావెలర్ అనేటువంటి వ్యక్తి. ప్రధానంగా మెయిన్గా ఎవరి కోర్టులో ఉన్నాడు? హర్షుడి యొక్క కోర్టులో ఉన్నాడు, హర్షవర్ధుడి యొక్క కోర్టులో ఉన్నాడు హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి. ఈ హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి సి యూకి అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఏ బుక్కును రాశారు అంటే సి యూకి అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి సి యూకి అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. సి యూకి అనేటువంటి బుక్కును రాశాడు. మరి ఇప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి ట్రావెలర్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ట్రావెలర్ ఎవరు అంటే మతానికి సంబంధించి కావచ్చు, లేకపోతే భారతదేశం యొక్క పరిపాలన గురించి కావచ్చు, భారతదేశం యొక్క చరిత్ర గురించి కావచ్చు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి. అందుకే ఆయనని
ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అని పిలుస్తాం. యాత్రికులలో రారాజు అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్, యాత్రికులలో రారాజు, ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్. ఎవరు ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్? హుయాన్ సాంగ్. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి? సియుకి. ఎవరి కోర్టులో ఉన్నాడు? హర్షుడు కోర్టులో ఉన్నాడు. ఎగ్జామ్లో ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే ఏం పెట్టాలి? హర్షుడు కోర్టులో ఉన్నాడు. హర్షుడు కోర్టులో పాటు హర్షుడు కోర్టులో ఉంటూ మిగతా ఇద్దరు రాజులు అంటే ఫేమస్ రూలర్స్ అయినటువంటి రెండవ పులకేశి యొక్క కోర్టును సందర్శించాడు. దానితో పాటు నరసింహవర్మ వన్ యొక్క కోర్టుని కూడా సందర్శించినటువంటి వ్యక్తి ఎవరు అంటే హుయాన్ సాంగ్. అమరావతిని కూడా, ఇక్కడ ఉండేటువంటి అమరావతిని కూడా సందర్శించడం జరిగింది. అమరావతి స్తూపాన్ని, అమరావతి చైత్యాన్ని, అమరావతి విహారాన్ని కూడా సందర్శించినటువంటి వ్యక్తి హుయాన్ సాంగ్. అంటే అమరావతి ఎక్కడైతే భారతదేశంలో బుద్ధిజానికి ఫేమస్ స్పాట్స్ ఉంటాయో ఆ కేంద్రాలన్నిటినీ కూడా సందర్శించినటువంటి వ్యక్తి ఎవరు అంటే హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి. ఈ హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి ధాన్య కటకము అనేటువంటి దాన్ని సందర్శించినప్పుడు ఏమన్నాడు అంటే, ధాన్య కటకము అనేటువంటి దాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఈ బుద్ధిజానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్, నేర్చుకునేటువంటి స్టూడెంట్స్ ఈ అమరావతి విహారంలో కేవలం 100 మంది మాత్రమే ఉంటున్నారు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 100 మంది. అంటే అప్పటికే ఏమైపోయింది? బుద్ధిజం చాలా వరకు డిక్లైనింగ్ పొజిషన్లో ఉంది, అంతమైపోయే పొజిషన్లో ఉంది. ఇంకా ఏమన్నాడు అంటే, ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి సుహృల్ లేఖ అనేటువంటి బుక్ గురించి, సుహృల్ లేఖ అనేటువంటి బుక్లో ఉండేటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు వల్లే వేస్తున్నారు, చదువుతున్నారు అని చెప్పాడు. ఎవరు అంటే హుయాన్ సాంగ్. ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి? అమరావతిలో ఉండేటువంటి విహారంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది మాత్రమే ఉన్నారు? 100 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ ఏం చదువుతున్నారు? ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి సుహృల్ లేఖ, ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి సుహృల్ లేఖ అనేటువంటి బుక్కును చదువుతున్నారు. సరే, ఇద్దరు గురించి చెప్పా. ఎవరెవరి గురించి చెప్పాను? పాహియాను, హుయాన్ సాంగ్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి చెప్దాం, ఇచ్చింగ్ అనేటువంటి